హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమీ క్లాసిక్స్ తెలుగు. నేను మీ ప్రియా శివశంకర్. ఇవాళ ఇంకొక పర్ఫెక్ట్ మీల్ కాంబో రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మష్రూమ్ ఫ్రై అలాగే కుష్కా రైస్. ఇది చాలా మంచి కాంబినేషన్. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీస్ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ప్యాన్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం మరిగాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపుకి మనం ఉల్లికాడలు వేసుకుందాము. ఈ ఉల్లికాడలు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఈ ఉల్లికాడలకి మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా. ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఉల్లికాడలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. చూడండి, మన క్యాప్సికమ్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న మష్రూమ్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఈ మష్రూమ్ ఫ్రైకి అడిషనల్గా వాటర్ యాడ్ చేయక్కర్లేదు. మష్రూమ్లో వాటరే అక్యుములేట్ అవుతుంది. దాంతోనే మష్రూమ్స్ బాగా ఫ్రై అవుతాయి. కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మష్రూమ్స్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, మన మష్రూమ్స్ వాటర్ ఏం లేకుండా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మష్రూమ్స్కి మనము స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. దీనికి గరం మసాలా ఎక్కువ పట్టదు. స్పైసెస్ అన్నీ వేసుకొని మష్రూమ్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. స్పైసెస్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన మష్రూమ్ ఫ్రై ఎంత టేస్టీగా అండ్ సింపుల్గా రెడీ అయిపోయిందో. మీకోసం ఇంకొక చిన్న వంటింటి చిట్కా. కిచెన్ క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్లో కొద్దిగా పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే కిచెన్లో ఈగలు లేకుండా కిచెన్ చాలా శుభ్రంగా ఉంటుంది. కుష్కా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోండి. మిరియాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ టమాటోలకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా,
1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. చూడండి మన టమాటో అంతా బాగా వేగింది. వీటికి కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంచెం పుదీనా కొత్తిమీర తగ్గించుకోవచ్చు, ఎసెన్స్ ఎక్కువ వద్దనుకుంటే. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, మన టమాటో మిశ్రమం అంతా బాగా వేగిపోయింది. ఇలా వేగిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని అదే ప్యాన్లోకి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీనికి యాడ్ చేసుకోవాలి. నేను 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. నేను 1.5 కప్పు బాస్మతి రైస్కి 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. ఎక్కువ వాటర్ పోసుకుంటే రైస్ ముద్ద అయిపోతుంది. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. చూడండి మన రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. సో దట్ ఘీ అరోమా అనేది చాలా బాగా పడుతుంది రైస్కి. చూసారు కదా ఫ్రెండ్స్, మన కుష్కా రైస్ ఎంత టేస్టీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా వచ్చిందో. మష్రూమ్ ఫ్రై దీనికి చాలా సూపర్ కాంబినేషన్. ఇది స్పెషల్ అకేషన్స్కి కూడా చాలా బాగుంటుంది. మరి రెసిపీస్ మీకు కూడా నచ్చాయా? నచ్చితే లేట్ చేయకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మీరు గనక మన ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ మీల్ కాంబోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.